Please follow the conduct rules of All India services. Please follow the police manuals, not the illegal instructions of your Home Minister Sri Revanth Reddy garu. ప్రజలందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, 1994లో ఇస్రో అనే మన ఆర్గనైజేషన్ ఉన్నది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అందులో ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉండేవాడు, నంబి నారాయణన్. ఈ నంబి నారాయణన్ భారతదేశ రహస్యాలన్నింటినీ కూడా విదేశాలకు అమ్ముతున్నాడని చెప్పేసి ఆ రోజు అక్రమంగా అబద్ధపు నిరాధారమైన ఆరోపణలు చేసి ఆయన మీద కేసు మోపినరు కేరళ పోలీసులు. కేరళ పోలీసులు కేసు మోపిన తర్వాత ఆ కేసును సిబిఐకి అప్పగించారు. సిబిఐ కూడా ఈయన నేరస్తుడే అని చెప్పారు. ఆ కేసు ఫైనల్గా ఏమైంది, అది తప్పు కేసు అని చెప్పి తేలింది. కేరళ పోలీసులు అది ఆయన నిజంగా గూఢాచారి రహస్యాలని కూడా మరి విదేశాలకు చేరవేస్తున్నాడని చెప్తే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో ఇది తప్పుడు కేసు అని చెప్పి నిర్ధారణ అయింది 30 సంవత్సరాల తర్వాత. కానీ నేను విషయం ఏం చెప్పాలనుకున్నంటే సిట్ అధికారులకు, గౌరవ సుప్రీంకోర్టు నంబి నారాయణన్ కేసులో ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్లను దోషులుగా పేర్కొన్నది. నంబి నారాయణన్కు 1,30,00,000 రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాలి అని చెప్పింది. రేపు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి అక్రమ ఆదేశాల మేరకు చేస్తున్న అన్ని కేసుల లోపల కూడా మీరు ఈ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీసు మిత్రులారా. అది ఫార్ములా ఈ కేసు కావచ్చు, లేకపోతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే మీరు అక్రమంగా రిజిస్టర్ చేస్తున్న అన్ని కేసులు కావచ్చు. ఇవన్నీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము ముందరనే అందుకొరకే మిమ్మల్ని వార్న్ చేస్తున్నాం, దయచేసి అక్రమ ఆదేశాలు పాటించకండి. డోంట్ క్రియేట్ ఫాల్స్ ఎవిడెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. లేనిది ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేయకండి. మీరు ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలు ఉంటే ఆధారాల ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. కానీ సంబంధం లేని రాజకీయ నాయకులు, సంబంధం లేని ఎక్కడా ఎవిడెన్స్ లేకపోతే కూడా వాళ్ళందరినీ, ఇప్పుడున్న వాళ్ళను సంధ్యా శ్రీధర్ రావు లాంటి వాళ్ళతోని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇప్పించి, అదేవిధంగా ఇప్పుడున్న నిందితుల్లో కొంతమందిని బెదిరించి మీరు ఇస్తారా ఇవ్వరా కన్ఫెషను, మీరు హరీష్ రావు పేరు చెప్తారా చెప్పరా, కేసీఆర్ పేరు చెప్తారా చెప్పరా అని చెప్పి బెదిరించి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రేపు మీరు ఛార్జ్షీట్లు ఇవన్నీ చేసి ఇబ్బంది పెడితే, ఒకటి ప్రజలు తిరగబడతారు, రెండవది దీని మీద రేపు చట్టబద్ధమైన విచారణ జరుగుతుంది. తెలంగాణ పోలీస్ కండక్ట్ రూల్స్ ప్రకారము, లేకపోతే తెలంగాణ కండక్ట్ రూల్స్ ప్రకారము, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారము. అదేవిధంగా మరి ఈరోజు బిఎన్ఎస్లో ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఎవరైతే తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంటుంది. అదేవిధంగా మీ మీద సివిల్ డ్యామేజెస్ కూడా వేయబడతాయి మీరు నిజంగా ఈ తప్పుడు పని చేస్తే. అది ఒక రోజులో తెగే వ్యవహారం కాదు. అందుకొరకే నేను నంబి నారాయణన్ పేరు ప్రత్యేకంగా ఉదాహరించాను ఇస్రో గూఢచర్యం కేసులో. అలాంటి పరిస్థితి మళ్ళీ ఈ కేసు కూడా వచ్చే ప్రమాదం. ఈ కేసే కాదు, మీరు ఇప్పుడు పెడుతున్న అన్ని అక్రమ కేసులు ప్రశ్నిస్తే కేసు. ఇలా మా సీనియర్ నాయకుడు క్రిషాంక్ ఇలా సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. అట్లా ఇప్పటికి 4 సార్లు పంపించిన ఆయన. మీరు చేయని నేరానికి కొడంగల్ ఎమ్మెల్యే, కొడంగల్ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని 50 రోజులు జైల్లో పెట్టింది. ఇవన్నీ కూడా రేపు చర్చకు వస్తాయి. ఇవన్నీ రేపు విచారణ ముందు నిలబడాలి. అందుకొరకే నేను దయచేసి మీరు ఈ పనులు చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. నిన్నగాక మొన్న మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చాలా క్లియర్గా ఆయన దృష్టికి వచ్చిన విషయాలు ప్రజల ముందర పెట్టిండ్రు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో ముందరున్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్లను ప్రైవేటు హ్యాకర్లను తీసుకొచ్చి బెంగళూరు నుంచి తీసుకొచ్చి హ్యాక్ చేస్తూ ఉన్నారు
అని చెప్పి వాళ్ళకు దొరికిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టారు. మీరు దాని మీద కదా సిట్ వేయాల్సింది. మీరు అవునంటే అవునని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలు కరెక్ట్ కాదని చెప్పండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అవి మా దృష్టికి తీసుకురాని చెప్పండి. ఇప్పుడు మా టీమ్స్ కూడా కొన్ని ఈ ఆధారాలని కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నాయి. మీరు వాటి మీద సిట్ వేయండి. చేయని నేరం మీద సిట్ వేసే బదులు వాటి మీద సిట్ వేయండి. ఇలా అప్పనంగా మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు కలిపి 30% కాంట్రాక్టుల్లో కోటా ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% బీసీలకు కోటా ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు. మరి అలా అమృత్ టెండర్లలో 1908 కోట్లు అప్పనంగా కేవలం రాఘవ కన్స్ట్రక్షన్కే ఇచ్చిండ్రు. ఆయన ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా? రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మీ మాట. రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్లో, రాఘవ కన్స్ట్రక్షన్ డైరెక్టర్లలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు? ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ కంపెనీలో షేర్లు ఉన్నాయి మీరు చెప్పండి. దాంతో జాయింట్ వెంచర్ చేసి దాదాపు 20 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మీరు హైదరాబాద్ నగరంలో అమృత్ స్కీమ్ కింద 1908 కోట్లు అప్పనంగా రాఘవ కన్స్ట్రక్షన్ అప్పగించారు. రుత్విక్ కన్స్ట్రక్షన్స్ 4000 కోట్లు, అందులో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు చెప్పండి. ఈ దుర్మార్గాల మీద సిట్ వేయండి కదా రేవంత్ రెడ్డి గారు. 2000 కోట్లు గురుకుల పాఠశాలల్లో ఎంతమంది ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు ఇచ్చిండ్రు మీరు టెండర్లు? ఎంతమంది మైనారిటీలకు ఇచ్చిండ్రు? ఆ ఉల్లంఘనల మీద సిట్ వేయండి కదా. సిట్ అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయకండి, మీకే ఇబ్బంది అవుతుంది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా మళ్ళీ విచారణ జరుగుతుంది. ఏ అధికారి ఏ విధంగా లేని ఎవిడెన్స్ క్రియేట్ చేశారు, ఏ అధికారి ఏ విధంగా విట్నెస్లను క్రియేట్ చేసి వాళ్ళను ఫోర్స్ చేసి వాళ్ళతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు. ఇవన్నీ కూడా కోర్టు ముందరికి పోతే ఈ వ్యవహారం అంతా కూడా. నమ్మి నారాయణ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో రేపు ఈ కేసులో కూడా కోర్టులు అవే చెప్పబోతున్నాయి, అవే చెప్తాయి. ఎందుకంటే మీరు చేస్తున్నంత కూడా తప్పుడు ఇన్వెస్టిగేషన్ కనుక. ఒక్కసారి ఈరోజు అధికారంలో ఉండే అధికారులను నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, సర్వీస్లో ఉండే అధికారులను. కిరణ్ బేడిని చూడండి ఒకసారి. కిరణ్ బేడి ఈ దేశంలో మొట్టమొదటి మహిళా పోలీస్ అధికారి. ఆమె సాక్షాత్తు భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారి కారునే టో చేసుకొని తీసుకుపోయింది. అది ధైర్యం అంటే. అదేవిధంగా రూపా ముద్గల్ మన పక్కనే కర్ణాటకలో ఉంటుంది, ఆమె ఇంకా సర్వీస్లో ఉన్నారు. 2000 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. కర్ణాటక జైళ్లలో ఇప్పుడున్న తమిళనాడు ఒక రాజకీయ నాయకురాలు శశికళ గారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అని చెప్పి ఆమె ఇన్వెస్టిగేషన్లో తేలిన వెంటనే ఆమె దాన్ని మొత్తం కూడా ప్రజల ముందర పెడితే కర్ణాటకలో ఒక మంత్రి రాజీనామా చేసిండు, ఒక డీజీపీ రాజీనామా చేసిండు. డీజీపీ మీద యాక్షన్ తీసుకున్నారు. రాజు నారాయణ స్వామి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టాపర్ రాజు నారాయణ స్వామి కేరళలో ఒక స్కామ్ను బయటపెడితే ఆ మంత్రి రాజీనామా చేసిండు. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోండి. అశోక్ కేమ్కా, దుర్గాశక్తి నాగ్పాల్, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు, ఎస్ఆర్ శంకరన్, పిఎస్ కృష్ణన్, ప్రకాష్ సింగ్, హెజ్జే దొర, ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులు మరి ఈ చరిత్రలో ఉన్నారు. మీరు ఆ అధికారుల కోవలోకి రండి. అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి 83 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఇవాళ ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి, ఆయన ఇచ్చే అక్రమ ఆదేశాలు దయచేసి ఒకసారి చూడండి. వెదర్ దిస్ ఈజ్ లీగల్ ఆర్ ఇల్లీగల్, వెదర్ దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఆర్ నో ఎవిడెన్స్, వెదర్ దిస్ ఎవిడెన్స్ స్టాండ్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అని మీరు ముందు వెరిఫై చేసుకోండి. అంతే తప్ప ముఖ్యమంత్రిని సంతోషపెట్టాలని, హోంమంత్రిని సంతోషపెట్టాలని చెప్పి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశానికే ఒక గొప్ప నాయకుడిగా, ఒక దేశంలో ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న, తెలంగాణను సృష్టించిన కేసీఆర్ గారిని లేకపోతే మిగతా నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ మరొక్కసారి మరి తెలంగాణ ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ తప్పుడు కేసులు, ఈ కేసులు ఏవైతే కేసుల పరంపర మా మీద నడుస్తుందో ఆ కేసుల పరంపరను తప్పకుండా ధైర్యంగా ఎదుర్కొంటాం.
అదేవిధంగా ఈ సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేసి, అదేవిధంగా టెలిఫోన్లు హ్యాక్ చేసి, మరి ప్రైవేట్ ఎక్స్చేంజ్లు పెట్టి మా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ నాయకుల ఇళ్ల ముందరికి ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో అది చట్ట వ్యతిరేకం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. ఆ రోజు ఎంత పెద్ద అధికారులైనా, ఎవరైనా కూడా, ఎంత మంచి అధికారులైనా కూడా చట్ట వ్యతిరేకమైన పనులు ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి అక్కమ ఆదేశాలకు లోబడి పనిచేస్తే వాళ్ళు కూడా దోషులే అవుతారు అని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. నేను యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్